రఘునందన్ గారు మీరు మా స్టూడియోకి వస్తున్నట్టున్నారు. కాస్త త్వరగా వస్తే ఇమీడియట్గా మీరు కూడా డిబేట్లో డైరెక్ట్గా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయొచ్చు. మీ సిగ్నల్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. మీరు ఇమీడియట్గా స్టూడియోకి వస్తే స్టూడియోలో డైరెక్ట్గా మనం మాట్లాడదాం. 15 నిమిషాలు మురళి. ప్లీజ్. భాగ్యనగరం 15 నిమిషాలు వాన పడితే భాగ్యనగరంలో గంటన్నర నుంచి ట్రాఫిక్ జామ్ ఉంది. ఇది చూడు, రేవంత్ రెడ్డి గారే నోట్లయితే గజ్జుత్తలేరు కానీ వాళ్ళేమో విశ్వనగరం అండ్రి, వీళ్ళేమో మాకే ఓట్లేసిరండ్రి. మీ స్టూడియోకి వచ్చేందుకు బీజేపీ నాంపల్లి ఆఫీస్ నుంచి మీ స్టూడియోకి వచ్చేందుకు గంటన్నర పడుతుంది మురళి సార్. ముందుకు దాని మీద చూడండి. ఒక పార్టీ చెప్తే ఇంకో పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయితాయనో, ఒకరు చెప్తే ఇంకొకరికి ఓట్లు ట్రాన్స్ఫర్ అయితాయనో ఎవరైనా భ్రమలు ఉంటే దాన్ని వారి విఘ్నతకి వదిలేద్దాం. వస్తున్నా ఒక 5-10 నిమిషాలు అనుకున్నా, బట్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. మురళి గారు, ఐ విల్ జాయిన్ యూ. ఇఫ్ ద సిగ్నల్ ఇస్ ప్రాపర్, ఐ విల్ కంటిన్యూ ద డిబేట్. ప్లీజ్ ఒక్క నిమిషం. ముందుగా అసలు మీ కంగ్రాచులేషన్స్, బ్రహ్మాండమైన విజయం సాధించారు. బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి సరే ఆరోపణలు ప్రచారోపణలు ఎవరైనా బీఆర్ఎస్ పెట్టుకుని ఒక్క సీటు మీదే, ఆ ఒక్క సీటు కూడా మీరు కొట్టేశారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ధన్యవాదాలు మురళి గారు. మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మా మిగతా ఇద్దరు పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా సార్ నేను ఏమంటాను, దుబ్బాకలో రఘునందన్ గారు కూడా థ్యాంక్ యూ రామోహన్ అన్న, థ్యాంక్ యూ అన్న. స్టూడియోలో ఉంటే జాయిన్ అవుతున్నా, రావడానికి ప్రయత్నం చేస్తున్నా. మురళి గారు నేను ఏమంటున్నా, దుబ్బాకకి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచినప్పుడు కూడా కొంతమంది ఇట్లే మాట్లాడేందుకు ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్ బీజేపీ ఒకటైంది కాబట్టి రఘునందన్ గెలిచిండని ఒక ఆయన అన్నాడు. కేసీఆర్ సభ పెట్టలేదు కాబట్టి రఘునందన్ గెలిచిండని ఒక ఆయన అన్నాడు. కేసీఆర్ దుబ్బాకకు వచ్చి సభ పెడితే రఘునందన్ ఓడిపోతుండే అని ఇంకొకరు అన్నారు. ఇంకొందరు దుర్మార్గంగా ఇంకొక అడుగు ముందుకేసి హరీష్ రావు అంటే కేటీఆర్ కు పడదు కాబట్టి కేటీఆర్ సపోర్ట్ చేసి రఘునందన్ రావును గెలిపించిండు, హరీష్ రావుకి చెక్ పెట్టడానికి అన్నారు. ఇట్లా నరం లేని నాలుకే కదా మురళి సార్, ఏదైనా మాట్లాడతారు. వాళ్ళకి ఏముంది, రఘునందన్ రావు గెలుపుని స్వాగతించే ఇష్టం లేక, రఘునందన్ రావు పడే కష్టాన్ని ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక, రఘునందన్ రావు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి కొంతమంది గౌరవ పెద్దలు ఏది పడితే అది మాట్లాడతారు సార్. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఈ రోజు మీడియా సమావేశంలో చేసినటువంటి ఆరోపణ, మురళి సార్ నేను ఒక మాట, బీఆర్ఎస్ ఆత్మాహుతి చేసుకోవడమే కాదు, ఆర్గాన్ డొనేషన్ కూడా చేసి అవయవ దానం కూడా చేసి బీజేపీని పెంచింది. సరే దానికి రాజకీయ అవసరాలు మరే అవసరాలు ఉన్నాయో అన్నది ఆయన చేసినటువంటి కమెంట్. ఏం చెప్తారు అన్న? ఏతి ప్రాసల కోసం వినడానికి సొంపుగా ఉంటది, ఇంపుగా ఉంటది అని చెప్పి పక్కోళ్ళ మీద ముఖ్యమంత్రి గారు బురద జల్లుకోవాలనుకుంటే అది వారి విఘ్నత అన్న. మెదక్లో నేను ఎట్లా ఫైట్ చేసినా, దుబాకలో నేను ఎట్లా ఫైట్ చేసినా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఫైట్ చేసి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు, మర్చిపోయి మాట్లాడితే ఎట్లా అన్న? ఇప్పుడు వారి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి ఎంపీ. మల్కాజ్గిరి ఎంపీలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని ఎవరిని పెట్టిండ్రు? మీరు ఏడికెళ్ళి తెచ్చి పెట్టిర్రు అంటే మీరేమన్నా అక్కడ వేరే పార్టీల క్యాండిడేట్లతో ములాఖత్ అయిందని నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అనాలనా? ఇది సంస్కారంగా ఉండదని నేను ఒప్పుకోబడతా ఉన్నాను. పోయినసారి మీరు 5,000 ఓట్లతో గెలిచిండ్రు, మీరు ముఖ్యమంత్రి అయినరు. ఇప్పుడు మీ క్యాండిడేట్ ఎందుకు ఓడిపోయింది అన్న? నువ్వు ఎవరితోటి ములాఖత్ అయితే ఓడిపోయింది మీ క్యాండిడేట్? అడగాల్సి వస్తుంది కదా మురళి గారు. అడగకపోతే మంచిది కాదు కదా. మీ సొంత జిల్లా, మీ సొంత ఊరు, మీరు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి కొడంగల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు ఎంపీ సీట్ మీరు ఓడిపోయినరు. ఎందుకో వంశీ చంద్రారెడ్డి గారు అంటే మీకు పడదని, వంశీ చంద్రారెడ్డి గారికి ఏఐసిసిలో మంచి పేరు ఉందని, వారు గెలిస్తే రేపు వారు మీకు అడ్డంకి అవుతారని మీరే వంశీ చంద్రారెడ్డి గారిని ఓడగొట్టిరని నేను ఇట్లా ఒక బురదలు అట్లా పోతే ఎట్లుంటది మురళి సార్? అది బాగుంటది? అనాల్సినవన్నీ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సరే ఒక్క నిమిషం రఘునాథ్ గారు, అనాల్సినవన్నీ అని అంటే ఎలా ఉంటుంది అంటున్నారు. ఒక్క నిమిషం.